నమస్కారం. పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టబడ్డది. మహిళా బిల్లు డీలిమిటేషన్ కలిపి శాండ్విచ్ బిల్లు అంటే ప్రతిపక్షాల మీద ఈ ఎక్కుపెట్టి వాళ్ళు వ్యతిరేకిస్తే మహిళలకు వ్యతిరేకం అనిపించుకోవడానికి ఈ బిల్లును బీజేపీ పార్టీ ప్రవేశపెట్టింది. ఒక వంక అటు పక్కన తమిళనాడు ఎన్నికలు జరగబోతున్న 23 ఏప్రిల్, అలాగే పశ్చిమ బెంగాల్ 23, 30, 23, 29 2 రోజుల్లో 2 విడతలు జరగబోతున్నాయి. ఈ దేశంలో మహిళా బిల్లును అప్పుడే మహిళా బిల్లు ఎప్పుడో పాస్ అయింది, చట్టమైంది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఉన్న అవరోధాలు తొలగిస్తూ ఇప్పుడు మళ్ళీ కొత్తగా డిలిమిటేషన్ 850 సీట్లకు మొత్తం పార్లమెంట్లో పెంచుతామని ఇవన్నీ కలిపి, అట్లాగే కేంద్ర ప్రభుత్వము, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు కలిపి 3 బిల్లులు కలిపి శాండ్విచ్ బిల్లు ప్రవేశపెట్టింది. సరే, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అది పాస్ అయిద్దా కాదా అంటే అవసరం పాస్ అయ్యే క్రమం ఉన్నప్పుడేమో వాళ్ళు పోలేదు. దానికి 2023లో మహిళా బిల్లుతో పాటు ముందస్తు అవరోధాలు 81, 82 అప్పటి సెక్షన్లు ఏవైతున్నాయో, రాజ్యాంగ సవరణ సెక్షన్లు ఏవైతున్నాయో వాటిని సవరించి ఇప్పుడు ఏదైతే పనిచేస్తున్నారో అప్పుడే 2023లో కనుక సవరణ చేసి ఉంటే 2024లో కాకుండా 29 కన్నా ఇంప్లిమెంట్ అయ్యేది. కానీ అప్పుడేమో 2034 దాకా కాదు, ఇవన్నీ కావాలి అని చెప్పి బిల్ అయితే పాస్ చేసినాం అని చెప్పి అది ఒక రకంగా చెప్పాలంటే బిల్లు పాస్ అయినాం అని మన ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్నట్టు చేసి పెట్టిండ్రు. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం ఈ బిల్లు ప్రవేశపెడుతుండ్రు బీజేపీ. ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ అంటే అనుకోని రామాయణంలో పిడకల పెట్టలాగా కొత్తది ఒకటి వచ్చింది. దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. తప్పిది. తేజస్వి సూర్య ఏదైతే రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనను విమర్శిస్తూ తీవ్రంగా విమర్శించారు. దాన్ని సమర్థిస్తున్నా. ఎందుకంటే అది ఆ మోడల్ పనికిరాదు. ఆయన అన్న వాళ్ళతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. కానీ చేసుకుంటూ పార్లమెంట్లో ఆనాడు ఆంధ్రప్రదేశ్ విభజన కూడా తెలంగాణ చేయడం కూడా పాకిస్తాన్ ఇండియా విభజనతో పోల్చడం అనేది దుర్మార్గమైన చర్య, చాలా తప్పుడు చర్య, అవగాహన రాహిత్యం అంటున్నాను. దుర్మార్గంగా ఆయన మాట్లాడిన మాటలను చూస్తూ మౌన ప్రేక్షకులాగా ఉన్న ఇటు బీజేపీ 8 మంది ఎంపీలు, ఇటు పక్కన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. అక్కడ ఒకడు ఎంఐఎంలు ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకమే ఉన్నాడు. ఆనాడు కూడా తెలంగాణ ఏర్పాటుకు అసదును వేసి ఎన్నడూ వ్యతిరేకం. సిపిఎం ఎంఐఎం 2 కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. ఆయన మాట్లాడకపోవడం వేరు. కానీ ఇటు పక్కన బీజేపీ వాళ్ళేమో ప్రధానమంత్రికి భయపడతారు కనుక వాళ్ళు మాట్లాడలేదు అనుకుంటూ ఒప్పుకుంటారు. కానీ తేజస్వి యాదవ్ మాట్లాడుతుండగానే వెంటనే లేచి ఎందుకు ఈ మాట దాన్ని ఖండించలేదు అనేది కాంగ్రెస్ ఎంపీలను అడుగుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బాగా మాట్లాడుతున్నారు. కానీ ఇదే పని వాళ్ళకు కూడా వస్తుంది కదా. మరి ఎంపీలు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్ ఎంపీలు మరి ఎందుకు ఈ తెలంగాణ ఇట్లా అవమానిస్తున్నారని ఎందుకు అని అనలేకపోయినరు అనే మాట వస్తున్నది. తేజస్వి సూర్య కర్ణాటక బీజేపీ ఎంపీ, ఆయన మిగతా అంశాల పట్ల నాకు వ్యతిరేకత లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలు చేస్తుంది ఏంది, రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదన ఏంది, 50% పెంచుతా అంటే ఎందుకు అభ్యంతరం, అవన్నీ వేరు. అది బిల్లు గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడే క్రమంలో అనవసరంగా తెలంగాణ ఇష్యూని తీసుకొచ్చి భారతదేశ విభజన ఆనాడు ఎట్లా జరిగిందో కాంగ్రెస్ పార్టీని విమర్శించే క్రమంలో ఆనాడు ఎట్లా మీరు విభజించారో అట్లాగే తెలంగాణ రాష్ట్రాన్ని విభజించారు అంటే దుర్మార్గంగా మంచి మాట కాదు కదా. అందుకని బేషరతుగా తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి, రికార్డు నుంచి తొలగించాలి, పార్లమెంట్ రికార్డు నుంచి తొలగించాలి. అప్పటిదాకా ఖచ్చితంగా తేజస్వి సూర్య మాటలు ఖండించాలి. ఇప్పుడు బీజేపీ 8 మంది ఎంపీలు, కాంగ్రెస్ 8 మంది ఎంపీలు రేపు పొద్దున నల్లబేడ జీవితో లోపలికి పోవాలంటున్నాను. బీజేపీ వాళ్ళకి ధైర్యం చేయరు. ఇప్పటికే చూస్తున్నాం కదా. మరి సన్నాయి నొక్కుతూ ఏ పరిస్థితులు అన్నారు, ఎట్లా అన్నారు, అది ఆయనకి ఇష్టం లేదు, ఆయన అట్లా అనడం లేదు, తప్పు అని కూడా అంటలేదు. ఆయన మనసులో లేదు, అది దాన్ని పోల్చింది అంతే. అంటే పోలిక తప్పుగా అయితే మరి సమర్థిద్దామా అని చెప్పి ఎవరు సన్నాయి నొక్కులు తప్పుతున్నారు? మన తెలంగాణ బీజేపీ రాష్ట్ర చీఫ్, నా మిత్రుడే మన రామచంద్రరావు గారు. ఆయన తప్పు కదా ఆయన మాట్లాడేది. బీజేపీ వాళ్ళందరి మాట అదే ఉంటుంది అన్నట్టు. దీన్ని బట్టి అంటే బీజేపీ ఎంపీ తప్పు చేసిన తమ్ముడే పేకాటే, తమ్ముడు తప్పు చేస్తే మరి శిక్షించాల్సిన అవసరం లేదా? మీ బీజేపీ ఎంపీ అయినంత మాత్రాన ఈ మాట మాట్లాడతారా? ఒకవేళ కాంగ్రెస్ ఎంపీ ఈ మాట మాట్లాడిన బీజేపీ వాళ్ళు ఏం చేసేవాడు? ఇప్పుడు బీజేపీ ఎంపీ కనుక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. పార్లమెంట్ మెంబర్లు అయితే ఒక్కరు కూడా అక్కడ మెదలలే. మరి అటువంటి అప్పుడు ఇవాళ రాష్ట్రంలో అధికారంలో లేని హరీష్ రావు లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడితే సరిపోదు కదా అంటున్నాను. ఖచ్చితంగా తేజస్వి సూర్య వ్యాఖ్యలు నేనైతే ఖండిస్తున్నాను. పాకిస్తాన్ ఇండియా విభజనతో పోల్చిన ఆయన అజ్ఞానానికి తప్పంటున్నాను నేను. తప్పక ఆయన క్షమాపణ చెప్పాలి, రికార్డు నుంచి తొలగించాలి. అంతకంటే మార్గం లేదు. కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు మూకుమ్మడిగా రేపు పార్లమెంట్లో ఈ విషయం మన చర్చ చేయాలి. దీన్ని తప్పు పట్టాలి. ఆయన బేషరతుగా అదే పార్లమెంట్లో క్షమాపణ చెప్పాలి.